ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 156 పేజీ. ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు. ఈస్టర్ అని దీనికి పేరు పెట్టారు. ఇది ఈస్టర్ పండుగ కాదు, అట్లా పేరు పడతా వచ్చింది. ఈస్టర్ పండుగ అంటే వేరేది ఉన్నది. ఇది పునరుద్ధాన పండుగ. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ అలా పిలుస్తున్నారు కాబట్టి అందరూ అలాగే పిలుచుకుంటా ఉన్నాం. ఈస్టర్కి వేరొక చరిత్ర ఉంది. అది మన పండుగ కాదు. దీనికి అట్లా పేరు పడిపోయింది, అందరూ ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. కానీ ఇది పునరుద్ధానపు పండుగ. యేసుక్రీస్తు వారు మరణమును ఓడించి మరణమును జయించి తిరిగి లేచిన రోజు. ఏ పండుగ ఇది? పునరుద్ధాన పండుగ. చెప్పండి. యేసుక్రీస్తు వారు పునరుద్ధానపు పండుగ అయింది. ఆయన మరణాన్ని ఓడించాడు, మరణపు ముళ్ళు విరిచాడు, మరణాన్ని జయించాడు. ఆ పండుగ ఇది. ఇక్కడ మనం చదివాము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇంకా లోతులోనికి వెళ్తే 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 21వ నుంచి మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. వినండి, ఈ చావు పుట్టుకల రహస్యం. పుడుతున్నారు, చనిపోతున్నారు. జన్మ ఉన్నది, మరణము కూడా ఉన్నది. భూమి మీద మరణం ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మరణ శాసనం రాసిన వాళ్ళు ఎవరు? ఇలా జరిగిద్దని. ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు? ఈ జీవితం ఏంటి? బైబిల్ గ్రంథం బాగా చదివితే ఈ జీవిత రహస్యం తెలిసిపోతుంది. అప్పుడు చాలా సంతోషంగా ఉండవచ్చు. ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చెను. దేవుడు అనాదిలో ఆదామును, తర్వాత ఆదాము పక్కటెముకలో నుండి అవ్వను, వీరిరువుని చేశారు. ఒక తోట వేసి ఆ తోటలో ఉంచి, ఈ తోటలో ఫలములన్నీ మీరు తినండి, ఒక ఫలము మాత్రం మీరు తినవద్దు అని చెప్పారు. ఒక చెట్టు ఫలము తినవద్దు. ఏ రోజు నువ్వు తింటావో ఆ రోజు నీవు నిశ్చయముగా చచ్చెదవు అని ప్రభువారు చెప్పారు. ఆదాము అవ్వలు దేవుని మాట మీరి ఆ చెట్టు ఫలం తిన్నారు. సృష్టి రహస్యం ఇదే. ఎన్ని జాతుల వారున్నా, ఎన్ని వర్గాల వారున్నా, బలిష్ఠులైనా బలహీనులైనా, ధనికులైనా పేదవర్గం వారైనా, సృష్టి రహస్యం ఇదే. మొదటి మానవుడు, మూల పురుషుడు ఆదాము అవ్వలు తినవద్దన్న పండు తిని దేవుని ఆజ్ఞను మీరి మరణం తెచ్చుకున్నారు. ముందు మరణము లేదు, మరణం అప్పుడు మొదలైంది. తర్వాత ఆదాము 900 సంవత్సరాలు పైబడి బ్రతికి చనిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన ద్వారా పుట్టిన సంతానం అంతటికి పుట్టారు అంటే వారికి చావు కూడా నిర్ణయించబడి ఉన్నది. జన్మించారు అంటే మరణం కూడా చూడాలి. జన్మ ఉన్నది, చావు కూడా ఉన్నది. మరణం వస్తుందని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు.
మరణ శాసనం రాసేసేసాడు. ఆ పండు దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవని. అది ఆచరణలోనికి వచ్చింది ఆదాము పండు తినడం ద్వారా. అప్పుడు 965 సంవత్సరాల దాకా, తర్వాత 600, తర్వాత 500, తర్వాత 400, తర్వాత 300, తర్వాత 120 సంవత్సరాలకు వచ్చి వేసేసింది మనిషి ఆయుష్. పుట్టడం ఖాయం, పుట్టినవారు చనిపోవడం ఖాయం ఏదో ఒక సంవత్సరంలో. అవి ఎక్కువ సంవత్సరాలు కానివ్వండి, తక్కువ సంవత్సరాలు కానివ్వండి. పుట్టిన ప్రతి వారికి ఊహ వచ్చిన కాడి నుంచి ఒక ఆలోచన ఉంటుంది, ఏదో ఒక రోజు చనిపోవాలి, ఏదో ఒక రోజు చనిపోవాలి. ఇప్పుడు ఆదాము ద్వారా భూమి మీదకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఏ కులపోరైనా చనిపోవాల్సిందేగా, ఏ దేశంలో వారైనా చనిపోవాల్సిందేగా. మరణానికి చిన్న పెద్ద తేడా అసలు లేనే లేదు. అప్పటి నుండి బాగా తెలివితేటలు ఉన్నవారు, రాజులు, ధనవంతులు, మంచి విద్యావంతులు మరణాన్ని జయించే ప్రయత్నాలు చాలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మరణం నుంచి తప్పించుకోవాలని ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి. చనిపోయిన మనిషిని లేపాలని ప్రయోగాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ఒక వార్త వచ్చింది, మనిషి ఆయుష్ 300 సంవత్సరాలకు పెంచే మందు కనిపెట్టామని. కానీ మరణం ఎవరి స్వాధీనం? దేవుని స్వాధీనం. ఈ 60-70 సంవత్సరాలకే గిలగిల గిలగిల పండుగలాడుతూ ఉంటే 300 సంవత్సరాలు వచ్చి ఏం చేస్తారు? ఇంకా కొంచెం ఎక్కువ బాధపడాలండి. 60-70 సంవత్సరాలకి వెలువెళ్ళట్లా, ఆలోచనలు కలగట్లా, ఏందా ఈ జీవనం అని. దేవుడు ఆయుష్ పెంచగలడు. ఆయుష్ పెంచితే ఏం చేస్తావు? బాధలు పాలవుతావు, బాధపడతా బతుకుతావు. అందుకని దేవుడు ఆయుష్ తగ్గించేసి, ఎందుకులే ఆయుష్, కోరికలు పెరిగిపోతా ఉంటాయి, ఆయుష్ తగ్గించేసి. అయితే యేసుక్రీస్తు వారు వచ్చే వరకు, యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఈ మరణం నుంచి తప్పించుకోవాలనే ఆలోచనలు, ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. మరణం మాత్రం ఆగడం లేదు. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది, ఈ యుద్ధమందు ఎవరికి విజయము కలగదు. ఏ యుద్ధమందు? ఏ యుద్ధమందు? మరణం అనే యుద్ధం ఉంది. ఒక మనిషికి మరణం వచ్చిందనుకోండి, పోరాడతారు బ్రతకడం కోసం. చివరి క్షణాల్లో ఏం జరుగుతుందంటే ఊపిరి చిన్నగా, ఒక క్రమంలో ఊపిరి ఆడటం తగ్గుతుంది. ఇక చిన్నగా ఊపిరిగా పీల్చుకోవటం తగ్గిపోయి అని బలంగా పీల్చుకుంటా ఉంటారు, పోరాడుతూ ఉంటారు బ్రతకాలని. ఊపిరే ప్రధానమైన కారణం. ఈ ఊపిరి ఎవరిచ్చారు? దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి నాసికారంధ్రములో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అందుకే దేవుని దగ్గరికి వచ్చిన వారైనా రాని వారైనా ఊపిరి దేనితో పీల్చుకోవాలి? ముక్కుల ద్వారానే ఊపిరి పీల్చుకోవాలి. మాకు సంబంధించిన దేవుడు కాదన్నోళ్ళు కళ్ళతో ఏమైనా ఊపిరి పీల్చుకుంటారా? దైవ నియమం. దేవుడు నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు, నాసికా రంధ్రముల ద్వారానే ఊపిరి పీల్చుకోవాలి బ్రతకాలంటే. యేసుప్రభు వారిని ఎన్ని మాటలు అంటున్నారు, నమ్మడానికి అంత సందేహాలు. ఊపిరి ఆగిపోతే ఏం చేస్తారు? మొత్తానికి ఈ మరణ పోరాటంలో, మరణ యుద్ధంలో ఎవరికి విజయము
కలగదండి. పోరాడి 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 ఓడిపోతున్నారు. మరణ శాసనం రాసింది ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడే. ఆయన మరణ శాసనం రాశారు. అది తినుదినమును నిశ్చయముగా చచ్చదు అని. కొంతమంది కొంచెం తెలివి ఎక్కువైన వాళ్ళు రకరకాల ప్రశ్నలు బైబిల్లో నుంచి అడుగుతా ఉన్నారు. తెలివి ఎక్కువైన వాళ్ళు రకరకాల మాటలు అడుగుతున్నారు. పండు దినమున దేవుడు నిశ్చయముగా చచ్చదు అని చెప్పి దేవుడు చెప్పాడు కదా, మరి పండు దినమున ఆదాము చచ్చిపోయాడా? బతికే ఉన్నాడుగా. మీరేం చెప్తారు ఈ మాటకి? చెప్పండి. బైబిల్ నేర్చుకోవాలి. మీకేం ఆలోచన వచ్చింది? ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని. తెలివి ఎక్కువైన వాళ్ళు, మనం తెలివి తక్కువ, కొంచెం తెలివి ఎక్కువైన వాళ్ళు ఏమడుగుతారంటే, పండు దినమున చచ్చదవ నిశ్చయంగా చచ్చదవని దేవుడు చెప్పాడు కదా, మరి ఆదాము చచ్చిపోయాడా? ఆ రోజే చచ్చిపోతాడని దేవుడు చెప్పలా. ఇక మరణం ఖాయం, అది అర్థం. రెండోది ఏంటంటే, ఆత్మలో చచ్చిపోయాడు ఆయన. మహిమ విడిచి వెళ్ళిపోయింది, ఇక ఖాళీ దేహమే మిగిలిపోయింది వాళ్ళకి. ఆత్మలో చనిపోయాడు. ఎప్పుడైతే దేవుని మాట మీరారు, మనమైనా అంతే. దేవుని మాట మీరితే ఆత్మలో చచ్చిపోయిన వారం అవుతాం. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా వ్రాయబడి ఉంది. నేను దేవుని మాట మీరకూడదు. తరాలు గడిచిపోతా ఉన్నాయి. ఈ మనుషులు పుడతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. చావు భయం ఉందండి ప్రతి వారికి. ఉండదా? ఉంటుందా లేదా? మన నదిలో దూకిందంట. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, ఫోన్లు వచ్చినాయిగా. నదిలో ఏమని దూకింది? చచ్చిపోవాలని దూకిందిగా. మొత్తానికి ఎవరు చూశారు, పట్టుకున్నారు. నీళ్ళు ఏడుస్తుంది, భయపడుతుంది. భయం ఎందుకు? చచ్చిపోవాలని దూకినా భయం ఎందుకు? ప్రాణం పోయేటప్పుడు ఎవరికైనా భయమే, బ్రతకాలని ఆశ కలుగుతుంది. చావు భయం ప్రతి వారిలో ఉండి ఈ చావు నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తా వస్తా ఉన్నారు. నేను ఈ ప్రాంతానికి రాకముందు నూతనంగా బాప్తిసం తీసుకున్న దినాలలో వేరే దేశంలో జరిగిన ఒక ప్రయోగం, చావు నుంచి తప్పించుకోవడం కోసం. ఈ కడుపులో పేగులు ఉంటాయి కదా, మనం ఆహారం తింటే ఆహారం కడుపులో పేగుల్లో వెళ్ళిపోతుంది కదా. పేగుల్లో అది చాలా ప్రక్రియల ద్వారా నూతన రక్తం తయారవుతుంది. కొత్త రక్తం పుడుతుంది. ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఒక చనిపోయిన మనిషి చనిపోయిన తర్వాత 24 గంటలు ఈ అవయవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. కొన్ని అవయవాలు కొంత టైం తర్వాత అవి మృతం అవుతాయి, కొన్ని అవయవాలు ఇంకొంచెం ఎక్కువ సమయం తర్వాత మృతం అవుతాయి. అయితే ప్రాణం పోయిన తర్వాత అవయవాలు లోపల జీవం కలిగే ఉంటాయి, పనిచేస్తూనే ఉంటాయి. ఈ పొట్ట పేగులు తీసుకెళ్ళి ఒక సమతుల్యమైన ఉష్ణోగ్రతలో ఉంచి దాంట్లో ఆహారం నీళ్లు వేసి చూస్తా ఉన్నారంట. రక్తం తయారు చేయాలి. మన ప్రాణానికి ఆధారం ఏంటంటే రక్తం. రక్తం అంతా పోతే చచ్చిపోతారు. ఈ చూస్తా ఉన్నారు రక్తం తయారైద్దేమోనని. అది కుళ్ళిపోయింది, రక్తము తయారవ్వలేదు. రక్తాన్ని తయారు చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారు ఒక్కరేనండి. మీలో నాలో ఉన్న రక్తం ఏ మనిషి తయారు చేయలేడు. దేవుడు తయారు చేసిన రక్తం అది. ఎవరి వల్ల కానే కాదు. దేవుడు మనిషి చేతికి ముద్ర వేశాడంట. రక్తం తయారు చేయకుండా, ప్రాణం పోకుండా వీటిని వీళ్ళని మనిషి స్వాధీనంలో లేవు. ఇక మిగతాదంతా అధికారం ఇచ్చాడు, ఏదన్నా చేసుకోండి అని. కానీ ప్రాణాన్ని నిలబెట్టలేరు, రక్తాన్ని
తయారు చేయలేరు. రక్తాన్ని తయారు చేసిన రోజు ప్రాణం పోయగలుగుతారు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఒక మనిషి ద్వారా మరణం వచ్చింది, ఒక మనిషి అవిధేయత ద్వారా. రోగాలు వస్తున్నాయి, మనిషి మందులు కనుక్కుంటున్నాడు, రోగాలు పోగొట్టుకుంటున్నాడు. మరి మరణాన్ని పోగొట్టేది ఎట్లా? మరణం నుంచి తప్పించుకునేది ఎట్లా? ఎవ్వరికి ఆలోచనకు అందటం లేదు. దేవుడు ఆలోచన ఇవ్వటం లేదు మనుషులకు. ఇక మాట వినరన్నమాట. అందుకని కొన్ని తరాలు గడిచిన తర్వాత అనాదిలోనే దేవుడు ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనుషుల నిమిత్తము, మానవుల నిమిత్తము, సర్వ మానవాళి నిమిత్తము ఆయన చనిపోయి, ఆయన మనుషుల పాపములు తీసివేసేసి మరలా మరణాన్ని జయించే ప్రణాళిక కూడా ఆయన సిద్ధం చేసుకున్నాడు. ప్రవచనాలలో ఇది ఒక ప్రవచనం. మరణ శాసనం రాసింది ఎవరు? దేవుడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. బైబిల్ గ్రంథంలోని మాట. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యం. మరణ శాసనం రాసింది దేవుడే, మరణాన్ని కొని తెచ్చుకుంది మనుషులు. ఇప్పుడు ఈ మరణ శాసనం కొట్టివేయబడాలంటే దేవుడు ఈ భూమి మీద మరణాన్ని అనుభవించాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా తండ్రి యొక్క ఆనందించే యేసుక్రీస్తు వారు శరీరధారిగా కన్యక గర్భంలో యెరూషలేములో బెత్లెహేము గ్రామంలో జన్మించి నజరేతులో పెరిగి పెద్దవాడయి 30 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు ఆయన సేవ ప్రారంభించి 33.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన ఈ మరణాన్ని అనుభవించడానికి సిద్ధమై ముందుకు వచ్చి తన ప్రాణం అర్పించారు. క్లుప్తంగా ఇది మరణం. మనుషులు ప్రయత్నం చేస్తున్నారు మరణాన్ని జయించాలని. ఎవరి వలన కాదు. ఈ మరణపు ముళ్ళు విరవడానికి ఆయన భూమి మీదకు శరీరధారిగా వచ్చాడు. మరి ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఏమండి, ఇక్కడ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయించాడంటే, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. ఏమని పిలుచుకున్నాడు మనల్ని దేవుడు? పిల్లలు. ఇక్కడ మనుషుల్ని ఎంత నీచంగా పిలుస్తున్నారు. అందుకే అనౌన్స్మెంట్ చేసేటప్పుడు దేవుని పిల్లలారా అని ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తామంటే, దేవుని పిల్లలు మనందరం, దైవ సృష్టి మనమందరం. మనుషుల్ని ఎంత అవహేళనగా మాట్లాడుతుంటారు, ఎంత నీచంగా పిలుస్తూ ఉంటారు, ఎంత క్రూరంగా పిలుస్తూ ఉంటారు. దేవుడు ఫలానా జాతి వాళ్ళారా అని అన్నారా? ఫలానా కులపోళ్ళారా అని అన్నాడా? ఆయనకు లేదండి కులం.
ఆ పిల్లలు ఎంత ప్రేమగా పిలిచాడో, యేసయ్యను నువ్వు ఎలా చూస్తున్నావు, నిన్ను కూడా ఆయన ప్రేమించి నా పిల్లవాడు, నా బిడ్డ, నా కుమారి, నా కుమారుడు ఇట్లా ఆయన పిలుచుకుంటా ఉంటాడు. అసలు యేసయ్య పేరు ఎత్తితేనే మాకెందుకు అంటే ఆ పేరు ఎత్తితేనే ఎందుకో ఒక రకమైన హేయమైన భావం మనుషుల్లో. దేవుని ప్రేమ ఏంటి? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఏమున్నది మనకు? రక్తము మాంసమేగా ఈ దేహం. రక్తము మాంసమే. ఈ రక్తము మాంసం ఎవరిచ్చారు? దేవుడే. ఇనుము కాదు, ఎత్తడి కాదు. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే క్విక్ మనే భయం. ఆ చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్ళను చూడండి. ఇంజక్షన్ చేసేటప్పుడు కొంతమంది భయం. ఎందుకు? రక్తము మాంసం దీంట్లో నెప్పి పెట్టాడు దేవుడు ఈ శరీరంలో. ఇనుము, ఇత్తడి, వెండి, బంగారం అయితే మామూలుగా ఉండేది కాదు, మాటినేవాడు కాదు. ఈ రక్త మాంసముల దేహాన్ని పట్టుకొని మీసాల మీద వేస్తారు, తొడలు కొడతారు, భుజాలు ఎగరేస్తారు. మన రక్త మాంసముల దేహమే. ముళ్ళు కూడా అవసరంలా, చిన్న దోమ చాలు. దోమ ముక్క ఎలా ఉండిద్ది? పట్టుకుంటే మెత్తగా ఉండిద్ది. మరి ఆ మెత్తటి దోమ ముక్కు కుడితే చురుక్కు మారిద్ది. అదే ఇనుము అయితే దిగిద్దా? ఇతరైతే దిగుతుందా? చెక్క అయితే దిగిద్దా? దోమ ముళ్ళుగాలు ప్రపంచాన్ని జయించాడు దేవుడు. దోమ కప్పచెప్పాడు, దోమ కుట్టింది, ఆయన చచ్చిపోయాడు. అలెగ్జాండర్ మహావీరుడు చచ్చిపోయాడు. ఈ యుద్ధం ముందు ఎవరికి జయం కలగదు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుడు శరీరధారిగా వచ్చారు, మానవ రూపంలో వచ్చారు, రక్త మాంసములలో పాలిభాగమై వచ్చారు. వేరే అవతారాలు ఏమీ లేవండి. ఒకే అవతారం, నరావతారం. దేవుడు నరావతారిగా భూమి మీదకు వచ్చాడు, రక్త మాంసములు ధరించుకొని. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున జీవితకాలమంతయు మరణ భయం కలిగి ఉన్నందున ఈ మరణ భయం నుంచి విడిపించడానికి, మరణాన్ని ఓడించడానికి, మరణపు ముళ్ళు విరవడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడ ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మర్మం. ఒకరి ద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు ఈ మరణాన్ని జయించేవారు ఎవరూ లేరు. ప్రపంచాన్ని జయించారు కానీ మరణాన్ని జయించలేకపోతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా 2025 సంవత్సరాల క్రితం కన్యక గర్భంలో రక్త మాంసములు ఆమె గర్భంలో ధరించుకొని భూమి మీదకి వచ్చారు. ఆయన పెరిగి పెద్దవారయ్యారు. దేనికంటే అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి. మరణ శాసనం ఆయన వ్రాశారు కదా, ఈ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి ఆయన మరణించాలి. ఇంకొక సత్యం చెప్తా ఉన్నాను ఈరోజు. మరణ శాసనం ఎక్కడ ఉండనో, మరణ శాసనం వ్రాసిన వాని మరణము అవశ్యం. చనిపోవాలి, ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు వారు సమయం ఆసన్నమైనప్పుడు, చెప్పండి ఎప్పుడంటే సమయం ఆసన్నమైనప్పుడు. ఎప్పుడు? సమయం ఆసన్నమైనప్పుడు అంటే భూమి మీద ఆయన పెరిగి పెద్దవాడినప్పుడు, ఎప్పుడైతే సేవ ప్రారంభించారో, ఆయన కడుపులో ఉన్నప్పుడే ప్రాణగండం వచ్చింది, ఆయనకి మరణగండం వచ్చింది.
ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు మరణగండం వచ్చింది. ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఆయనకి మరణగండం వచ్చింది. యేసు ప్రభు వారికి ఒకటి తెలుసు, ఏ ఘడియలో చనిపోతాడో ఆయనకు మాత్రం బాగా తెలుసండి. సేవ ప్రారంభించిన దినాలలో నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. వింటానంటే రేపు పొద్దున్న నాకైనా చెప్తా. దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. ఏంటి ఇక్కడ నిలవబెడితే నొప్పులు ఎప్పులు గ్యాలు ఏది మాత్రం ఎడుగుతే తెలియదు. దేవుడి శక్తి ఆవరించి ఒక రకమైన మొదటి నుంచి యేసు ప్రభు వారికి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. యేసు ప్రభు వారు చెప్తారు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి, నేడు రేపు ఎల్లుండి నేను ఈ మార్గంలో వెళ్ళాలి, ఎవరు ఏమీ చేయలేదు. ఏం చెప్తుందంటే యోగులు పాఠం, ఈ పాఠాలు బాగా నేర్చుకోవాలి. ఆయన కడుపులో ఉన్నప్పుడే మరణగండం వచ్చింది. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు మరణగండం వచ్చింది. ఆయన పెరిగి పెద్దవుతున్నప్పుడు పెద్ద ఈ సేవ ప్రారంభించినప్పుడు ప్రతిరోజు మరణగండాలి. 3.5 సంవత్సరాలు ప్రతిరోజు. చెప్పండి ఇప్పుడు దాని గురించి ఏమైనా రాయబడి ఉందంటే, ఆయన ఘడియ ఇంకనూ రాలేదు కనుక ఎవరు ఆయనను పట్టుకొనలేదు. ప్రతిరోజు ఆయన పట్టుకోవాలి, చంపాలి, పట్టుకోవాలి, చంపాలి. అసలు ఆయన ఇక్కడికి వచ్చిందే ప్రాణం పెట్టడానికి, మరణ శాసనాన్ని రద్దు చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. అయితే ఒక ఘడియ, ఒక సమయం నిర్ణయించబడి ఉన్నది. అర్థమైందా? ఎక్కిందా మనసులోనికి? మళ్ళా చెప్పమంటారా? ఒక సమయం నిర్ణయించబడి ఉన్నది ఆయన మరణానికి. ఈ మధ్యలో చాలా మరణగండాలు వచ్చినాయి. ఆ ఘడియలలో ఆయన ఏమీ జమకలేదు. ఈ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు వారి సేవా జీవితం 3.5 సంవత్సరాల్లో పలుమార్లు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పచెప్పబడతాడు. వారు ఆయనను పట్టుకొని హింసించి, అవమానించి, నిందలు వేసి, సిలువ వేసి చంపుతారు. 3వ దినం ఆయన తిరిగి లేచును అని పలుమార్లు చెప్పి, మరో సందర్భంలో నన్ను పట్టుకొని చంపుతారు, నేను 3వ దినమున తిరిగి లేతును, 3వ దినము తిరిగి నేను లేస్తా. ముందే చెప్పాడండి. ఇవన్నీ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ముందే పలుసార్లు చెప్పాడు, నాకు ఇలాగ మరణం వస్తుంది, నేను చనిపోతాను, 3వ దినమున నేను తిరిగి లేస్తాను. ఏ మనిషి కూడా యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు కవచాలు ధరించుకొని వెళ్తారు, రక్షణ కవచాలు ధరించుకొని వెళ్తారు. ఎందుకంటే ఏ వైపు నుంచి ఏమి జరిగి ప్రాణం పోతుందేమన్న భయం. యేసు ప్రభు వారికి ప్రాణం పోతుందన్న భయమే లేదు. అసలు ఆ భయమే లేదు ఆయనకి. చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. చివరిలో మంచి సమాధానం మీకు వస్తుంది. దానిని మాత్రం మీరు ప్రతి చోట ఉపయోగించండి. మళ్ళా చెప్తున్నాను, ఆయన గర్భంలో ఉన్నప్పుడు ప్రాణగండం ఉంది, మరణగండం వచ్చింది. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు ఆయనకు మరణగండం వచ్చింది. ఆయన పెరిగి పెద్దవాడి సేవ ప్రారంభించినప్పుడు ప్రతిరోజు ఆయనకు మరణగండం ఉంది. అయితే ఏ రోజు ఆయన చంపలేదు. ఆయనే చెప్తా ఉన్నాడు, నేను ఇలాగ చనిపోతాను, 3వ దినమున తిరిగి నేను లేస్తానని. శిష్యులు విన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు విన్నారు బాగా ఈ మాటలు. 3 రోజులు, ఇంకా 3 రోజులకు వచ్చింది గడియ. 3 రోజుల ముందు రాజు గారు వార్నింగ్ ఇచ్చారు. ఏ రోజు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను ఆయన దగ్గర వార్త వస్తే, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి, నేను నేడు రేపు ఎల్లుండి ఈ మార్గంలో, నా మార్గంలో నా పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 3 రోజులు నా ప్రాణం తీయటం ఎవరికి సాధ్యం కాదు. మీరు వెళ్ళి చెప్పండి, నేడు రేపు ఎల్లుండి 3 రోజులు నేను ఈ దారిలో వెళ్ళాలి.
అంటే అప్పటికి ఏ ఘడియో ఆయన ప్రాణం పోయే ఘడియో ఎవరికి తెలుసు? బాగా ప్రభువారికి తెలుసు. ఆయన ఈ భూమి మీద వచ్చింది మరణ శాసనం కొట్టివేయడానికి, ఆయన ఘడి వచ్చింది, ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన నిర్ణయించిన ఘడియలో ఆయన ప్రాణం ఇచ్చాడు. మరణము అవశ్యం. ఈ మరణ భయాన్ని తీసుకొని శరీర రక్త మాంసములు, మనం రక్త మాంసంలో ఉన్నాం కనుక ఆయన కూడా రక్త మాంసములు ధరించుకొని ఈ భూమి మీద పెరిగి పెద్దవారయ్యి ఆ మరణాన్ని జయించడానికి తెలిసి చెప్పండి, తెలియక కాదు, చెప్పండి ఏంటి, ఆయనకు తెలిసే ఆ మరణానికి ఎదురుగా వెళ్ళారు ఆయన. ఇప్పుడు ఇంత పాటలు ఎందుకు చెప్పారంటే చేతగాక చచ్చిపోయిన దేవుడు కాదు, 3 మేకులు పీకలేక చచ్చిపోయిన దేవుడు కాదు. ఈ మరణ శాసనం కొట్టివేయాలని, మరణించాలని రాయించింది ఎవరు? ఆయనే. ఆయన సంకల్పం, ఆయన నిర్ణయం, నేను ఈ భూమి మీదకి వెళ్ళి మరణాన్ని జయించాలి, ఆయన నిర్ణయం. ఇవన్నీ ఆలోచించకుండా 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడు? 3 మేకులు పీక్కోలేని వాడు మిమ్మల్ని ఎలా కాపాడుతాడు? అంటే సమాధానం ఏంటంటే ఆయన మరణ శాసనాన్ని కొట్టివేయడానికి వచ్చాడు, మరణాన్ని జయించడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు, మరణపు ముళ్ళు విరవడానికి వచ్చాడు. ఆయన మరణిస్తేనే కదా మరణ శాసనం కొట్టివేయబడేది. ఆయన తన ప్రాణం పెడితేనే కదా మరణ శాసనం కొట్టివేయబడేది. అద్భుతమైన సంగతులు చెప్తున్నాను నేను. జాగ్రత్తగా బైబిల్ చదివితేనే అవి అర్థమవుతాయి. పైన చదివితే అహంకారంతో, దుర్వాలోచనతో చదివితే అర్థం కావు. యేసుక్రీస్తు వారిని ఎవరు చంపలేదు, యేసుక్రీస్తు వారిని ఎవరు చంపలేదు. ఆయన ప్రాణం పెట్టాడు, ప్రాణం ఆయన విడిచాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నానని చెప్పి ఆయన ప్రాణం విడిచారు. కానీ ఎవరు ఆయన చంపలేదండి. ఇప్పుడు ఆయన చేతకాలు చచ్చిపోయిన వాడా? ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరూ చంపలేదు, ఆయన తన ప్రాణం విడిచాడని లేఖనాల ఆధారంగా ఎలాగ చెప్తా ఉన్నానంటే, లేఖనాలు బాగా చదివితే సిలువ వేయబడిన వ్యక్తులు కొంతమంది 1 రోజుకే చచ్చిపోతారు, కొంతమందికి 2 రోజులు టైం పడుతుంది, కొంతమంది 3 రోజులు పడుతుంది, కొంతమందికి 3 రోజులు సమయం పడుతుంది. యేసు ప్రభువాన్ని సిలువ వేసిన రోజు శుక్రవారం. చెప్పండి, ఇప్పుడు శుక్రవారం సిలువ వేస్తే మరుసటి రోజు శనివారం విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, భౌతికాయాలు, మృతదేహాలు సిలువ మీద వేలాడకూడదు, తీసివేసేసేయాలి. అందుకని యేసు ప్రభు వారితో పాటు సిలువ వేసిన 2 దొంగలు ఉన్నారు కదా, ఆ పక్క ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ, మధ్యలో ఆయన ఉన్నారు కదా. రేపటి రోజున రేపు నేను ఏడని ఇలాగే ఉంచితే రేపు శనివారం కనుక అభ్యంతరం ఏర్పడుతుందని చెప్పి దొంగల దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద సుత్తి తీసుకున్నా, మరి ఏమైనా తీసుకున్నా, మోకాళ్ళు విరగొడతారండి. 2 మోకాళ్ళు విరగొడతారు. 2 ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతారు. యేసు ప్రభు వారి దగ్గరకు వస్తారు మోకాళ్ళు విరగొడతానికి. అక్కడ వస్తే వాక్యంలో రాయబడి ఉంది, ఆయన అప్పటికే ప్రాణం విడిచెను. ఆయన ఆపుకోగలిగితే ప్రాణం పోయేది కాదు. ఇక సమయం అయిపోయింది. ఆయన మరణించాలి కనుక సిలువలో ఆయన తన ప్రాణం విడిచిపెట్టేసేసాడు. యేసు ప్రభు వారి కాళ్ళు విరగొట్టలేదు.
సిలువ వేసినప్పుడు అందరూ అడుగుతున్నారు, నీవు దేవుడు అయితే నీవు రక్షించుకో, సిలువ దిగిరా, నీవే రక్షించుకో అని అడుగుతా ఉంటే ఆయన మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఈ మరణ శాసనాన్ని నేను కొట్టివేయాలంటే నా ప్రాణం ఈ సిలువలో పోవాలి. మరణ శాసనం కొట్టివేయబడాలంటే ప్రాణం సిలువలో పోవాలి. చేతగాగా చచ్చిపోలేదు ఆయన. మరణ శాసనాన్ని కొట్టివేయడానికి సిలువలో ఆయన ప్రాణం విడిచారు. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి కాళ్ళు విరగొట్టకపోతే అప్పటికే ఆయన ప్రాణం విడిచారు. ఆ ప్రాణం విడిచిపెట్టే గడి ఆయనకు తెలుసు. ఆయన చనిపోయాడు. చనిపోయాడా లేదా చూద్దామని ఒక సైనికుడు బళ్ళం తీసుకొని వచ్చి పక్కలో పొడిస్తే రక్తము నీళ్లు కలిసి కారింది. ఆఖరి రక్తం పుట్టి వచ్చి ఈ సైనికుడు కూడా యేసుప్రభు వారిని ఎగతాళి చేశాడు. నీవు దేవుడు అయితే సిలువ దిగిరా అని ఎగతాళి చేసిన వ్యక్తి. ఆ ప్రక్కలో నుంచి ఆ రక్తం పుట్టి వచ్చి ఆ పొడిచిన ఆయన కంటి మీద పడిందంటండి. వెంటనే ఆయనకు చూపొచ్చి ఇంతకుముందు ఎగతాళి చేసిన వ్యక్తి మోకరించి, ఈయన నిజముగా దేవుని కుమారుడని దేవుని మహిమపరిచే సాక్ష్యం చెప్తున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మనం నమ్మాలి అని వ్రాయబడి ఉంది వాక్యంలో. ఆ రీతిగా ఆయన ప్రాణం పెట్టారు. ఎవరు ఆయనను చంపలేరు. ఆయన మనస్పూర్వకంగా మానవులందరినీ ప్రేమించి మనందరి కోసం తన ప్రాణం సిలువలో విడిచారు. చేతగాలు చచ్చిపోయిన దేవుడు కాదు. సంకల్పం, ప్రణాళిక నెరవేర్చడం కోసం సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. ఒకటే నేర్చుకున్నారు. కడుపులో మండిపోతా అండి పొద్దారులా నిజమైన దేవుడు నా మాటలు అంటా ఉంటే, చేతగాలు చచ్చిపోయిన దేవుడు, 3 మేకులు పీక్కోలేని దేవుడు అని ఆయన తలవాల్చారు. యేసుప్రభు వారిని ఎప్పుడు సమాధి చేశారు? సిలువ యాత్ర కొనసాగుతుంది. యేసుప్రభు వారు ఇలా చనిపోయారని ప్రపంచ దేశాలలో కొంచెం ఆర్థికంగా బలం ఉన్నవారు, కొంచెం సంఘ బలం ఉన్నవారు ఇలా చనిపోయారని రోడ్ల మీద కూడా ఆయన సిలువ యాత్రను చూపిస్తా ఉన్నారు. ఈ సిలువ యాత్రలో యాక్షన్ చేసేవాళ్ళు యేసుప్రభు వారి వేషం వేసుకొని బాధపడతా ఉంటారా? గుడ్ ఫ్రైడే రోజు చాలా మంది రాలేదు, అందుకని కొన్ని సంగతులు ఆయన మరణం గురించి కూడా చెబుతా ఉన్నారు. ఆ సిలువ మోసుకొని వెళ్తా ఉంటే పక్కన ఒక్కొక్కళ్ళు ఆయన కొడతా ఉంటారు. ఈ చిత్రం రోడ్ల మీద చూపించబడుతుంది. యేసుక్రీస్తు వారు మన కొరకు ఇలాగూ చనిపోయారు అని. అందులో మన పిల్లలు కూడా, మన చిన్నపిల్లలు కూడా గుడ్ ఫ్రైడే రోజు ఈ సిలువ యాత్ర చిన్న స్క్రిప్ట్ వేయాలని నేర్చుకున్నానంట. యేసుప్రభు వారికి నేనున్నానంటే నేనున్నాను అనుకున్నాను. ఎందుకు అంటే కావాలని కొడతారు, కావాలని కచ్చి మొత్తం ఇప్పుడు కొడతారు, ఏం అనకూడదుగా, అందుకని నేనున్నానంటే నేనున్నానని చెప్పి షో ఆర్గనైజ్ చేసేసారు మనకే వాళ్ళు. ఇలాగ ప్రపంచం అంతా యేసుప్రభు వారి మరణం గురించి తెలియజేయబడతా ఉంది, చిత్రం చూపిస్తా ఉన్నారు. మరి వీళ్ళు యాక్షన్ చేసుకుంటా సిలువ మోసుకుంటా వస్తారు కదా, అక్కడ వరకే. మరి సిలువ మీద మేకులు కొట్టాలిగా, మరి యాక్షన్ ఉండిద్దా? మేకులు కూడా చచ్చిపోవాలిగా, సిలువలో మేకులు కూడా చచ్చిపోవాలిగా, మరి చచ్చిపోయినట్టు యాక్షన్ చేయాలిగా. అది ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి? సమాధి చేయాలి కదా. మరి వీళ్ళు ఎక్కడ సమాధి చేయాలి? ఇప్పుడు ఏదైనా యాక్షనేనండి. నిజము నిజమే. యేసుప్రభు వారిని శుక్రవారం రోజే సమాధి చేశారు. ఆ సమాధి చేయబడిన సంగతి బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. క్లుప్తంగానే చెప్తాను. అరిమతయ యోసేపు. చెప్పండి ఎవరు? అరిమతయ యోసేపు అని అతను రహస్య శిష్యుడు. రహస్యంగా యేసుప్రభు వారిని ఆరాధించారు. 12 మంది శిష్యులేమో బహిరంగమైన వారు. ఆయన శ్రమలో ఈ 12 మంది వెళ్ళిపోయారు. ఎవరి ద్వారా? భయపడిపోయి మమ్మల్ని కూడా పట్టుకొని సిలువ వేస్తారేమోనని.
వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా? పేతురంటే, అయ్యా మీ ప్రాణం కోసం మా ప్రాణం పెడతామని పేతురంటే, మిగతా వాళ్ళు కూడా అన్నారు, అవునయ్యా మేము కూడా నీ కోసం ప్రాణం పెడతాం అన్నాళ్ళు. ఆయన సిలువ వేసినప్పుడు లేరు అక్కడ కూడా, ఆయన చనిపోయారు, ఆయన ప్రాణం పెట్టారు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరు రావట్లేదు. ఈ సిలువలో చనిపోయిన వాడిని ఏం చేస్తారో తెలుసు, అలాగే వదిలిపెడతారు. రాబందులు, గద్దలు, కాపులు వచ్చి వీళ్ళు మెదడు గుడ్లు పీక్కొని తింటాయి. అరిమతి యేసేపు ధనవంతుడు, ఆయన కోసం ఒక సమాధిని తొలగించుకున్నాడు. ఆ రోజుల్లో చనిపోబోయే ముందే ఎక్కడ పడితే అక్కడ నన్ను పారేయబాగండి అయ్యా, ఇదిగో నాకు పలానా చోట రాయిలో, కింద భూమిలో కాదండి, మట్టి తీసి మట్టి పోడ్చడం కాదు, ఒక కొండలో రాతిని తొలిపించి సొరంగంలాగా మళ్ళీ మనిషి పండుకోవడానికి ఒక బండను తొలిపించి సిద్ధం చేసుకుంటారు. ఈ అరిమత యేసేపు అని ఆయన కోసం ఒక సమాధిని తొలిపించుకున్నాడు. అది యేసు ప్రభువుకి ఇవ్వాల్సి వచ్చిందని ఆయనకి తెలియదు. అది కూడా ప్రవచనం ఉంది. అతడు ధనవంతుని సమాధిలో ఉంచబడానని లేఖనంలో ఉంది, ప్రవచనంలో. అది జరగడానికి ధనవంతుడు సమాధిని తొలిపించాడు. గతంలో ఇప్పుడు దేవుని కోసం తెగించాలి. ఎంతవరకు తెగించాలి? ఎంతవరకు తెగించాలంటే ప్రాణం పోతూ ఉన్నా కూడా తెగింపు ఉండాలి. నిందలకు తెగింపు ఉండాలి, నిందలు వస్తే వచ్చినాయి. దెబ్బలకు తెగింపు ఉండాలి, దెబ్బలు వస్తే నష్టాలకు తెగింపు ఉండాలి. ఈరోజు ఆదాయం కనబడింది అనుకో, ఎక్కువ ఆదాయం కనబడింది అనుకో, జంప్, ఇక ఆరాధన లేదు, ఏం లేదు, తెగించి ప్రార్థన ఎగ్గొడతారు. దేవుణ్ణి పట్టుకొని ఉండటానికి తెగింపు ఉండాలి, దేవుణ్ణి విడిచిపెట్టడానికి తెగింపు ఉండకూడదు. అట్లా చెప్తున్నాను, దేవుణ్ణి కలిగి ఉండడానికి తెగింపు ఉండాలి, దేవుణ్ణి విడిచిపెట్టడానికి తెగింపు. తెగించి యేసు దేహము నాకు ఇయ్యా అని అడిగారు. ఇంకా క్లుప్తంగా చెప్తాను. ఈ అరిమత యేసుడు ఎవరంటే అసలు దేవుడు ఆయనకు అవకాశం ఎందుకు ఇచ్చాడంటే, లూకా సువార్తలో అరిమత యేసేపు గురించి రాయబడి ఉంది. అతడు సజ్జనుడు. చెప్పండి, ఎవరు సజ్జనుడు అంటే ఏంది? మంచివాడు. ఆ పట్టణంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పేరు ఎప్పుడు వస్తుంది? చెడ్డ పనులు చేస్తే మంచి పేరు వచ్చిందా? మంచి పనులు చేస్తే మంచి పేరు వచ్చింది. నీతిమంతుడు, మంచివాడే కాదు, అతను ఎవరు? నీతిమంతుడు. నీతి ఎలాగొస్తుంది? నీతి ఎలాగొస్తుంది? 100 రూపాయలు తీసుకెళ్ళి కొట్లో కొనుక్కుంటే వచ్చిందా? దేవుణ్ణి నమ్మితే వచ్చింది. చెప్పండి, ఎలాగొస్తుంది నీతి? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేచినని నీ హృదయమందు విశ్వసించిన యెడల, యేసు ప్రభు వారు ప్రభు అని ఒప్పుకొని ఆయన సమాధి చేయబడ్డారు. మృతులలో నుండి ఆయన తిరిగి హృదయం దేవుని రాజ్యం ప్రార్థనకు వచ్చిన వాళ్ళారా, దేవుని రాజ్యం పెట్టుకుంటే మీ భక్తికి అర్థం ఉండదు. ప్రార్థనకు వచ్చింది, ప్రార్థన ఎందుకు దేవుని రాజ్యం గురించి చెప్పు అంటే నేను దేవుని రాజ్యం గురించి చెప్పాను.
దేవుని రాజ్యం గురించి ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అసలు పరలోకం ఉందంటావా? నువ్వు ఇయ్యాలే ప్రార్థనకు వచ్చావా, ఇప్పుడు ప్రార్థనకి వెళ్తామంటే మా ఊరికి వెళ్తున్నాను, బాప్తిసం కూడా తీసుకున్నాను అండి. అమ్మ తల్లి, బాప్తిసం తీసుకున్నావా? పరలోక రాజ్యం గురించి తెలియదా? తెలియని వాళ్ళైతే పరలోక రాజ్యం ఎక్కడుంది, దారేటు నువ్వు చూసావా ఇవన్నీ అడుగుతారు. బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎలా బాప్తిసం తీసుకోవాలి? దేవుని రాజ్యం ఉన్నదని నమ్మి దేవుని రాజ్యం చనిపోయి బాప్తిసం తీసుకుంటే, మన పాపాలు కడిగి వేసేసుకుంటే, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉండాలనే నమ్మకంతో బాప్తిసం తీసుకోవాలి కదా. ఆ బాప్తిసం తీసుకుందిలే కానీ పరలోక రాజ్యం గురించి తెలియదు. కొంచెం దేవుని దగ్గరికి వచ్చి మనసు దేవుని మీద పెట్టాలి, దేవుని రాజ్యం మీద పెట్టండి. అక్కడ ఏం జరుగుతుంది, ఏమున్నది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వారి దేహం అనాథగా విడవబడిందా? చెప్పండి, అనాథగా విడవబడిందా? ప్రార్థన వచ్చిన తర్వాత ఈ ప్రార్థన కావాలి, యేసుని నమ్ముకోవాలంటే రెండు సమస్యలు. ఒకటి పెళ్లి సమస్య, పిల్లలు పెళ్లి ఎట్లా జరిగింది, ఆ మతంలో కలిస్తే పెళ్లి కావుగా ఒక భయం. రెండోది సమాధి సమస్య, సమాధిలోనికి రానివ్వరు కదా. యేసుప్రభు వారి సమాధి భౌతికాయం అనాథగా విడవబడిందా? ధనవంతుని సమాధిలో ఉంచబడిందండి. ప్రార్థనకు వస్తున్న మీరు రేపు చనిపోయే సంగతి ఆలోచించవద్దు. ఘనముగా మీ కార్యక్రమాలు దేవుడు జరిగిస్తాడు, వివాహ కార్యక్రమాలు జరిగిస్తాడు, మీ సమాజ కార్యక్రమాలు కూడా చూసుకుంటాడు. ఎట్లా చూసుకుంటాడో చనిపోయిన తర్వాత మనోనేత్రాలు తెరవబడతాయి కదా. తెరవబడిన తర్వాత మీరు చూస్తారు, ప్రభువా నేను చాలా భయపడ్డానయ్యా, భూమి మీద నన్ను ఎట్లా బారేస్తారో అనుకుని చాలా ఘనంగా ఆయన స్తుతిస్తారండి. దాని గురించి ఏ దిగులు వద్దు, చక్కగా మీ సమాజ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. భక్త సింగ్ గారిని ఒకటి నేను గుర్తు పెట్టుకొని నా సమాజ కార్యక్రమం గురించి మర్చిపోయా. ఎక్కడ మర్చిపోయి ఘనంగా జరగని హీనంగా జరగని దేవుని దగ్గర ఉంటాం. భక్త సింగ్ గారు ప్రభు నమ్ముకున్నప్పుడు ఇంట్లో నుంచి గెంటి వేసేసారు, వెళ్ళిపోమన్నారు. ఆయన ఆస్తి మొత్తం వదిలిపెట్టి కట్టుబట్టలతో బయటకు వచ్చి దేవుని సేవ చేయడం ప్రారంభించి ఆయన చనిపోయిన రోజు సూర్యగ్రహణం, సూర్యుని చుట్టూ మేఘాలు కమ్ముకుని అంత శక్తివంతుడయ్యాడు. లక్షల మంది ఆయనను సమాజ కార్యక్రమం చేయడానికి వచ్చారు, లక్షల మంది వచ్చారు. యేసన్న గారు చనిపోయినప్పుడు చూశారుగా ఎంతమంది వచ్చారు. మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు. సమాజం గురించి భయపడబాకండి. ఆయన ఏం చెప్పాడు, మిమ్మల్ని అనాథలుగా విడవనన్నాడు కదా. అందులో మీ సమాజ కార్యక్రమం కూడా ఉంది, దాని గురించి భయపడాల్సిన పని లేదు. తీసుకువెళ్ళి నారబడ్డ చుట్టి అత్తరు పూసి ఆ సమాధిలో భద్రపరిచి దానికి రాయి బొర్లించారు. చెప్పండి ఏంటి? రాయి బొర్లించారండి, పెద్ద రాయి బొర్లించారు సమాధి గడ్డంగా. మళ్ళా చెప్తున్నాను, సమాధి నేలలో గుంట తీసి మట్టి పూడ్చేది కాదు. ఒక కొండను కొనుక్కొని రాయిని ఆ రాయిలో గృహ చేసుకొని ఆ గృహలో మనిషిని పండబెట్టడానికి ఒక రాయి సిద్ధం చేసి బయట ద్వారానికి ఒక రాయి మోస్తారన్నమాట, గుండ్రాటి రాయి. ఆ సమాధి అది. నేను ఎట్లో కొట్టండి, నిన్నటి నుంచి యేసుప్రభు వారి సమాధి దగ్గర లక్షల మంది కోతులు పెట్టుకుని దేవుని స్తుతిస్తా ఉన్నారు యెరూషలేములో. యేసుప్రభు వారి సమాధి దగ్గర అది ఇంకా తెరవబడి ఉంది కాబట్టి లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు. శుక్రవారం సమాధి కార్యక్రమం జరిగింది. శనివారం బాధలో ఉన్నవాళ్ళు బాధపడతా ఉన్నారు, భయంలో
ఆయన పదాలను వెళ్ళి పదాలలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పారు. ఈ ఆదివారం వచ్చింది కదా, ఆదివారం రోజున మన ముళ్ళు మురిసేసి వారి ముళ్ళు చెప్పండి సాధారణ ముళ్ళు మరణం దాన్ని విరిచివేసేసి మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది. మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము, మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. అందరూ ఎలాగో పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు మరణం ఏలింది. చనిపోతున్నారు కానీ మరలా తిరిగి లేవలేదు. యేసుప్రభు వారు వచ్చారు, మరణ శాసనాన్ని ఆయన మరణించి కొట్టివేసేసేసారు. ఇంకో విషయం ఏంటంటే, పెద్ద పెద్దవారు తెలివి ఎక్కువైన వాళ్ళు శాఖరాలు చచ్చిపోయాడని చెప్పేవాళ్ళు, 3 మేకులు పీకులేక చచ్చిపోయేవాళ్ళు ఇంతవరకు చెప్తారు కానీ చనిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పరు. అదెందుకు చెప్పరు మరి? చనిపోయిన తర్వాత ఏం జరిగింది? పాతాళంలో ఆయన సువార్త చెప్పారు, మరణపు ముళ్ళను ఆయన విరిచారు. ఆయన 3 మేకులు ఎందుకు పీక్కొని కిందకి దిగలేదంటే, చనిపోవాలి, మరణపు ముళ్ళను విరవాలి, మరలా తిరిగి లేవాలి. అందుకు ఆయన మౌనంగా ఉన్నారు. 3వ రోజు ఆయన తిరిగి లేచారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు ఆయన. మా ముస్లిమ్స్ లో కట్టు కదా, యేసు ప్రభువాన్ని సిలువ వేయడానికి తీసుకెళ్ళేటప్పుడు దేవుడు ఇంకొక మనిషికి యేసు ప్రభువారు రూపం ఇచ్చి యేసు ప్రభువాన్ని తీసేసుకున్నాడు, చచ్చిపోయిన యేసు ప్రభువారు కాదు అని. బైబిల్లో సాక్ష్యాలు ఏంటి? కళ్ళారా చూసిన వారు, అప్పుడు అక్కడ ఉన్నవారు. అరిమత యేసేపు యేసు దేహాన్ని ఎందుకు అడుగుతాడు ఆయన యేసు ప్రభువారు కాకపోతే? ఆయన దేహాన్ని తీసుకొచ్చి సమాధి చేశారు, రాయి మూట వేశారు. 3వ రోజు తెల్లవారుజామున 2 స్త్రీలు, మగ్దలేని మరియా మరి ఒక మరియా, వీళ్ళిద్దరూ ఇంటికాడ ఉండి ఆయన మాటలు ఆయన పనులు గుర్తు చేసుకొని తట్టుకోలేక సమాధి దగ్గరికి వెళ్ళారు. చాలా మంది ఆ మనిషిని పోగొట్టుకున్న తర్వాత ఆ తీపి ప్రాణం తీపి చావుగా ఎక్కడికి వెళ్తారు? సమాధి దగ్గరికి వెళ్తే ఏడుస్తారు. అట్లా చాలా చోట్ల జరుగుతుంది. వాళ్ళు ఇంటికాడ ఉండలేక ఎక్కడికి వెళ్ళారంటే సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గర ఏం జరుగుతుంది? కావలి కాస్తా ఉన్నారు కావలి వాళ్ళు. ఎందుకు కావలి కాస్తున్నారంటే, ఆ మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయంలో కొంచెం వెనక భాగంలో రాయబడి ఉంది. శాస్త్రులు పరిసయ్యులు పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు ఏమంటున్నారు యేసుప్రభు వారిని? వంచకుడు. యేసుప్రభు వారు వంచకుడా? ఎవరినన్నా ఒక మాట అన్నాడా? పన్నెత్తి అన్నాడా? ఎవరినన్నా తిట్టాడా? ఎవరినన్నా చంపాడా? ఎవరినన్నా మోసం చేశాడా? వంచకుడు అని ఎవరిని అంటారు? మోసం చేసిన వాళ్ళు అంటారు. భార్యలు మోసం చేసిన వాళ్ళు వంచకుడు అంటారు. ఎవరైనా ఆస్తిని దగా చేసిన వాళ్ళు వంచకుడు అని అంటారు. యేసుప్రభు వారి గురించి ఏమని రాయబడి ఉంది? పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించాడండి ఆయన. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే
కారులు పెట్టి ఏం ఉపయోగం? దేవుని శక్తి ఎదుట ఏది నిలవలేదు. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి చెప్పారు. సమాధి కలిగి ఉందనంటే ఏం చెప్తారు? మీరు చూసిన సంగతి ఎవరికి చెప్పదు. మీరేం చెప్తారంటే మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకొని వెళ్ళారు అని చెప్పి మీరు చూసినప్పుడు డబ్బులు కష్టపడి ఆయన శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళారు ఆయన ప్రారంభించారు. దేవత ఏం చెప్పారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పిన విధముగానే లేచాడని చెప్పారు. విన్నారు కదా? ఆ మాట చెప్పాలి కదా? ఆ మాట చెప్పడం లేదు. విషయం ఏంటంటే దేవదూత చెప్పింది సత్యం, సైనికులు చెప్పింది అబద్ధం. అబద్ధం కూడా అక్కడి నుంచి మొదలైంది, సత్యం కూడా మొదలైంది. జనం ఏమి నమ్ముతున్నారంటే అబద్ధాన్ని నమ్ముతున్నారు, సత్యాన్ని నమ్మడం లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గుడ్ ఫ్రైడే ఈ పునరుద్ధాన ఈస్టర్ కాదు, చెప్పాగా ఈ ఈస్టర్ పండుగ కాదు. ఈస్టర్ పండుగ అంటే అది ఒక దేవత పండుగ, పేరు పెట్టారు అందుకని ఈస్టర్ పండుగ ఈస్టర్ పండుగ అని జనం చెప్పుకుంటా ఉన్నారు. పునరుద్ధానపు పండుగ చెప్పండి ఏంటిది? పునరుద్ధానపు పండుగ రోజున యేసుక్రీస్తు వారు లేచారని నమ్ముతావా? ఆయన లేవలేదని నమ్ముతావా? నమ్ముతారా? సరే ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, మీరు చదవద్దులే, నేను చెప్తాను, సమయం అయిపోయి వచ్చింది. ఎంతమంది నమ్ముతారు యేసు ప్రభు వారు మళ్ళా తిరిగి లేచారని? హల్లెలూయా. అందరు నమ్ముతున్నారు కదా? ఆయన లేచాడు, తిరిగి లేచాడు ఆయన. సైనికులు వెళ్ళేమో వాళ్ళ యజమానులు చెప్పుకున్నారు, అయ్యా దేవదూత వచ్చాడు, రాయి బొర్లించాడు, ఖాళీ సమాధి ఉంది, బట్టలు ఉన్నాయి, ఆయన మాత్రం లేడు. ఇదే వార్త మగ్దలేని మరియా, మరి ఒక మరియా, వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవత కనబడ్డారు, లేడు, ఆయన లేచాడు అంటే శిష్యులు నమ్మల. ఆయన ఎక్కువగా చెప్పుకుంది ఎవరికి? ఏమని చెప్పారు? నన్ను సిలువ వేస్తారు, చంపుతారు, 3వ దినమున నేను తిరిగి లేస్తానని. ఎవరు నమ్మారు? ఎవరు నమ్మారో చెప్తా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరి జ్ఞాపకం ఉంది? ఎవరు నమ్మారు? శత్రువులు నమ్మారు, గిట్టని వారు నమ్మారు. ఏమని? 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేస్తానని చెప్పిన మాట ఎవరికి గుర్తుంది?
ఆయనను సిలువ వేయించిన వారికి గుర్తుంది. యేసు ప్రభు వారు ఎక్కువగా ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు. ఇప్పుడు ఎవరు నమ్మాలి చెప్పండి? ఎవరు నమ్మాలి? శిష్యులు నమ్మాలా వద్దా? నమ్మలా. మగ్దలేని మరియ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన లేచాడు, లేడు సమాధి అయితే నిజమా అని చెప్పి వీళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి సమాధిని చూస్తారు. అక్కడ ప్రభు వారు వీళ్ళు భయపడి అందరూ ఒక ఇంట్లో కూడుకొని భయపడతా ఉంటారు. నమ్మల. ఎవరు నమ్మారు? శత్రువులు నమ్మారు. ఎవరు నమ్మలేదు? విశ్వాసులు, శిష్యులు నమ్మల. గుర్తులేదు, వీళ్ళకి గుర్తులేదు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తున్నాను మీకు అర్థమయ్యేంతవరకు. దేవుని ప్రతి మాట మనము నమ్మాలి. దేవుని పిల్లలంగా ఎవరు నమ్మాలి? మైకులో విన్నోళ్ళు నమ్ముతూ ఉంటారు కొంతమంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నమ్మకం కలగదు. పాస్టర్ గారు మా బాధ తీరిద్దంటావా? యేసుప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడంటావా? అనుమానం. అమ్మా, యేసుప్రభు వారు చచ్చిపోయాడా? చచ్చిపోయి బతికాడా? చెప్పండి. యేసుప్రభు వారు చనిపోయి ఉన్నాడా? చనిపోయి బ్రతికాడా? బతికాడు కదా. చచ్చిపోయిన వాళ్ళకి ఏం చెప్పుకున్నా ఉపయోగం ఉండదు, ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు. కదిలాడు. మన దేవుడు సజీవుడు. ఆయన మరణాన్ని జయించి లేచాడు. నువ్వు చెప్పే ప్రతి మాట ఆయన వింటాడు. ఆ నమ్మకం నీకు ఉండాలి, ఆ విశ్వాసం నీకు ఉండాలి. నా దేవుడు సజీవుడు, నా చెయ్యి విడిచిపెట్టడు. చచ్చిపోతే ఏం చెప్పినా ఉపయోగం ఉండదు. ఆ నమ్మకం నీకు రాకపోతే యేసు ప్రభు వారు నీ దృష్టిలో చచ్చిపోయే ఉన్నాడు, సమాధి చేయబడే ఉన్నాడు. నీ నమ్మకం ఏమై ఉండాలంటే ఆయన సమాధి చేయబడ్డాడు కానీ 3వ దినం ఆయన తిరిగి లేచాడని నమ్మకం ఉండాల. ఈ శిష్యులందరూ భయపడిపోయి తలుపులు మూసేసుకొని కచ్చ మునిగిపోతున్నారు. ఆయనే సిలువ చనిపోయి ఇక మనల్ని ఏం చేస్తారు? తలుపులు మూసుకొని ఉండగా యేసు వారి మధ్య ప్రత్యక్షమై శిష్యులకు. ఎందుకు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు? నమ్మలేదు. ఒకటి, ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పారంటే మిమ్మల్ని అనాథలుగా విడవనన్నాడు. వీళ్ళు భయపడిపోతున్నారు కదా, నేను చచ్చిపోయాను అనుకుంటున్నారా? నేను బ్రతికాను, ఇదిగో చూడండి. ఆయన ప్రత్యక్షం అవ్వగానే వీళ్ళు ఏం చేశారంటే భూతం అని కేకలు వేశారు. విధంగా ఒక మనిషి ఇప్పుడు ఎవరైనా అదృశ్యంగా ఇక్కడ ప్రత్యక్షం అయ్యారే అనుకోండి, ఇక్కడ ఎవరన్నా అట్లా ప్రత్యక్షం అయ్యారనుకోండి, అది ఆరాధన ఏం చేయాలి అర్థం కాదు. వచ్చి నన్ను ఎంతమంది గట్టిగా పట్టుకుంటారు, అమ్మ వాయారు. వాళ్ళు శిష్యులు భూతం అని కేకలేశారు. భయపడవద్దు, నా చేతులు చూడండి, నా ప్రక్క చూడండి. ఇలాగ ఎముకలు మాంసం భూతానికి ఉండవు. ఎందుకు భయపడ్డారు? తలుపు తట్టి తలుపులు తెరిస్తే అలా రాలాయన ఒకసారి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన మహిమ కలిగిన శరీరాన్ని ధరించుకున్నారండి. ఈ మహిమ కలిగిన శరీరంతో ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. ఈ సందర్భం మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి దైవజనుల్లో జరిగింది. కాట్మాండ్ జాను గారని మన జగ్గాపురంలో అంజయ్య గారిని ఉండేవారు, పాస్టర్ గారు. ఈ ప్రాంతంలో కూడా ఆయన తిరిగారు. మేమందరం రాకముందు ఆయన సేవ చేశారు. ఆయన కాట్మాండ్ జాను గారికి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళంట. ఆంజనేయులు గారికి, ఆయన పేరు అంజయ్య గారు, జగ్గాపురం. అంజయ్య గారికి కాట్మాండ్ జాన్ గారికి మంచి పరిచయం ఉంది. వారిరువురు కూడా కలిసి ప్రార్థన చేశారంట. ఆయన ఎంత మహిమను దేవుని దగ్గర సంపాదించుకున్నాడంటే మద్రాసులో ఉండాలని కళ్ళు మూసుకుంటే ఆయన మద్రాసులో ఉండిపోతాడు. దేవదాసు గారు ఉన్నారు కాగాని, దేవదాసు గారు ఆ కాట్మాండ్ జాన్ గారి శిష్యుడు. ఆయన దగ్గర ఎదిగిన ఆయన దేవదాసు గారు విజయవాడ కొండల్లో ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళు. ఒకసారి ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే పాస్పాము వచ్చి కాటు వేస్తే
కళ్ళు తెరిచి పాముని పిలిచాడు, రాయుడు అని పిలిచి విషయం అంతా లాక్కొని వెళ్ళాను అన్నాడు. విషయం లాక్కొని వెళ్ళిపోయి ఈ గొట్టిపాడు ఉన్న ఆ ప్రాంతాల్లో ఆయన ప్రార్థన చేసి ఇలాగ దీవించేవాడు. ఇలాగ దీవిస్తా ఉంటే కొంతమంది చూసి లేదు ఆడవాళ్ళ మీద ఇట్లా చేతులు పెడతాడని చెప్పి కట్టేసి కొట్టడం మొదలు పెట్టారు. కొట్టి 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 వాళ్ళకి సాలిపోయింది. ఈయన మాత్రం ఆత్మలో దేవుడిని స్తుతిస్తా ఉన్నారు. వాళ్ళకి భయం వేసి ఒకసారి ఈ కాట్మాండు జాతి కానీ ఎట్టగైనా సరే మనం పట్టుకోవాలని చెప్పి ఆయన పిలిచి తలుపులు వేసేసి అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారంట. బయట లోపల గడిపెట్టి వేసేసి తెల్లవారేసరికి ఆయన బయట నుంచి వస్తున్నాడంట. ఆ మహిమ మన మీద కూడా వస్తే మనం ఎక్కడ ఉండాలనుకుంటే ఆయన భక్షించుకుని ఈ భూమి మీద 49 రోజులు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజులు? 49 రోజులు ఉన్నారు. 49 రోజులు ఉన్నారు. నమ్మకం కలిగే వరకు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేదండి. ఎప్పుడన్నా మన నమ్మకం విశ్వాసం ఆయన చేతిలో మేలు పెట్టారు కదా, ఆ గాయంలో నాకు మేలు పెట్టి ఆ పక్కలో నేను అవిశ్వాసి అంటే ఏం చెప్పాలి? నా ప్రభా, నా దేవా అంటాడు. నువ్వు చూసి నన్ను చూడని వారు ఆయన లేచాడు, తిరిగి లేచాడు. 49 రోజులు ఉన్నారు. 50వ రోజు వాళ్ళందరినీ ఒలివ కొండ మీదకి తీసుకొని వెళ్ళి వారి మీద చేతులించి ఆశీర్వదించి అధికారం ఇచ్చి ఈ సంగతులు భూదిగంతముల వరకు మీరు వెళ్ళి ప్రకటించండి. ఎక్కడ వరకు? భూదిగంతముల వరకు. ఒక జాతిగా, ఒక దేశానిగా అందరూ వినాలి, అందరూ నమ్మాలి. మరణాన్ని నేను జయించానని చెప్పండి. పాపం పరిహారం నేను చేశానని చెప్పండి. పాప పరిహారం యేసుక్రీస్తు వారి దగ్గరే. మరణ భయం తొలిగేది యేసుక్రీస్తు వారి దగ్గరే. ఈ 12 మందిలో యేసుప్రభు వారిని సందేహించాడే తోమా, చెప్తాను. అలాగూ వారిని ఆశీర్వదించి భూదిగంతముల వరకు ఈ సువార్తను మీరు ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష. అంతే. ఎన్ని మాటలు చెప్పుకున్నా ఈ దేవుడు అంత చెడ్డోడా, శిక్షిస్తాడా? నమ్మకపోతే శిక్షే, నమ్మకపోతే
శిక్షే, తప్పించుకునే మార్గం వేరొకటి లేనే లేదు. మరణ శాసనం రాసింది ఆయన, మరణ శాసనాన్ని కొట్టివేసింది ఆయన, మరణపు ముళ్ళు విరిచింది ఆయన, మరణాన్ని జయించి తిరిగి లేచినది ఆయన. వారిని ఆశీర్వదించి వారితో మాట్లాడుతూ ఉండగా ఆరోహణమై వారు చూస్తూ ఉండగా ఆ కొండ మీద నుంచి ఈ మహిమ శరీరంతో అలా 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 ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయారు. పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయారు. ఈ శిష్యుల్లో 12 మందిలో ఒకడైన తోమ మన భారతదేశానికి వచ్చారు. మద్రాసు పట్టణం, కేరళ, చెన్నై, మద్రాసు ఆ పట్టణానికి వచ్చారు. మొట్టమొదట యేసు ప్రభు వారి గురించి చెప్పారు. యేసు ప్రభు వారి గురించి చెప్పి ఆయన ప్రేమ, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానముల గురించి చెప్పి ఆయనే యుగ పురుషుడు, ఆయనే మన పాపానికి పరిహారం, ఆయనే మన మరణానికి విరుగుడు, ఆయనే మేము యోహాను పత్రికలో మా చేతులు దేనిని తాకెనో, మా కన్నులు వేటిని చూచెనో, మేము దేనిని విన్నామో అదే మేము మీకు తెలియజేస్తున్నాము. ఆయనతో మేము తిరిగాం, మా చేతులతో తాకాం. ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మరలా తిరిగి లేచాడు. ఆయన ఆరాధ్య దైవం అంటే మొట్టమొదట మన భారతదేశంలో నమ్మింది ఎవరంటే బ్రాహ్మణులు. చెప్పండి, ఎవరు అంత తేలిక నమ్ముతారా? ఎట్లా నమ్మారంటే వాళ్ళు ఒక కొలంలో ఉదయాన్నే స్నానం చేస్తూ ఉంటారు. మీరు ఆరాధించేవారు నిజమైన వారైతే ఈ నీటిని మీరు పైకి వేస్తున్నారు కదా, ఆ నీళ్లలో గుంట ఉండాలి, ఈ నీళ్లు పైనే ఉండాలి అని తోమ గారు చెప్తే అది ఎలాగ సాధ్యమైందంటే నా దేవుడు చేస్తాడని చెప్పి దోశలతో నీళ్లు తీసుకుంటే ఆ నీళ్ళలో ఆ గుంట అలాగే ఉంది, ఈ నీళ్లు పైకి వేస్తే ఆ నీళ్లు అలాగే నిలబడతాయి. అది చూసి బ్రాహ్మణులు యేసుక్రీస్తు వారిని అంగీకరించి అక్కడి నుంచి సువార్త ప్రబలి ఈ దేశమంతా వ్యాపించింది. మొత్తం ఎక్కడి నుంచి రామయ్య దగ్గర నుంచి. ఆయన ఆరాధ్య దైవం. ఇది ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నాను. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కొద్దిగానే చెప్పాను. అద్భుతమైన సంగతి, దేవదూత ద్వారా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, చిరంజీవియవు ప్రభువు అని వాక్యంలో రాయబడి ఉంది. మీరు తర్వాత రండి, నేను చూపిస్తా. అది మీరు చూపించండి, నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తా. ఏ గిఫ్ట్ ఇస్తారు మాస్టర్ గారు అంటే, ఒక ఆదివారం సెలవు ఇస్తా. ఒక ఆదివారం సెలవు ఇచ్చేది. ఆదివారం భారంగా వస్తున్నారుగా, ఏమైందా, పాటలు పాడుతున్నారా, ఒక ఆదివారం సెలవు ఇచ్చేది చూపిస్తే. కమ్మ ఇంటికాడ కొడుకుంది కానీ చికెన్. చిరంజీవి అనే పేరు ఎక్కడ మొదలయ్యింది? బైబిల్ గ్రంథంలో. దాని అర్థం ఏంటి? చిరకాలము జీవించువాడు యేసుక్రీస్తు వాడు, చిరకాలము జీవించువాడు. ఇప్పుడు ఈ పేరు ఎంత ఫేమస్ అయిపోయిందో. అసలు చిరంజీవి ఎవరు? అసలు చిరంజీవి ఎవరు? మన ప్రభుల వారు, మన దేవుడు, చిరకాలం జీవించేవాడు. చదవండి చివరికి ఒక మాట ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, ఇంకా ఎవరు ఆయనను చంపలేరు. ఇప్పుడు రమ్మనండి ఆయన అందరినీ. ఎవరన్నా చేతగానుడు అన్నప్పుడు అన్నారు కదా, ఇప్పుడు రమ్మనండి. నాడి మసైపోతారు ఆ మహిమతో ఆయన వస్తే. మహిమ శరీరంతో పరలోకానికి ఆరోహణమై పరలోకం నుంచి ఆయన శిష్యులకు చెప్తా ఉన్నారు, నేను మృతుడనయ్యాను, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. భూమి ప్రారంభానికి, సృష్టి ప్రారంభానికి మొదట ఆయన. అప్పుడేమి లేవు. సృష్టి అంతంలో ఉండబోయేది ఎవరు? ఆయనే. అల్ఫయు నేనే, ఓమేగయు
నేనే, ఆదియు నేనే, అంతము నేనే. గట్టిగా చెప్పారండి ఒక్కడి నుంచి, సందేహం లేకుండా. నేను మృతుడనయ్యాను, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, సజీవుడు ఆయన. అపొస్తలులు సాక్ష్యం చెప్తారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను 3వ దినమున తిరిగి లేపాడు, దానికి మేమందరం సాక్షులు. నేను సాక్షులు, మేమందరం సాక్షులు. నువ్వు సాక్షి అవుతావా? యేసయ్యను నమ్ముతావా? ఈరోజు దేవుని దగ్గరికి వచ్చావు, యేసయ్యను ఎలాగ నమ్ముతున్నావా? ఒక సేవలాగా నమ్ముతున్నావా? సజీవుడిలాగా నమ్ముతున్నావా? సజీవుడు ఆయన. నీ మొర ఆలకించేవాడు, వింటాడు, వినబడుతుంది ఆయనకి. సజీవుడు ఆయన, నీతో మాట్లాడతాడు. ఆయన సజీవుడు, నిన్ను విడిచిపెట్టడు. నీ తల్లి, తండ్రి, భర్త, అన్నదమ్ములు ఎప్పుడు ఎవరు ఏ దారి వెళ్ళిపోతారో తెలియదులే కానీ యుగ యుగాలు నీతో ఉండేది యేసుక్రీస్తు వారండి. మనతో ఉండేది యేసుక్రీస్తు వారు. ఆయన సజీవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పండగ వాతావరణం ఏంటంటే, నువ్వు హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి ఆకాశం ముందు నీవు ఉండగా, ఈ లోకంలో ఏది నాకు వద్దయ్యా అని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుంటే ఆయన నీలోనికి వస్తాడు, నీ చుట్టూ ఆవరిస్తాడు. ఇంకా అక్కడి నుంచి అన్ని అద్భుతాలు జరుగుతాయి. నీ తల పైకెత్తుతాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఏది నీకు హాని చేయలేదు. ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడ నీ తల పైకెత్తి నీకు న్యాయం చేసే దేవుడు ఆయన ఒక్కడే సజీవుడు. ఇప్పుడు నేను చెప్పిన ఎప్పుడు జరుగుతాయి అంటే, మనసారా ఆయన హృదయంలో చేర్చుకొని ఎవరిని ఆరాధించాలో వారికి ఆరాధనకు నువ్వు జీవితం అప్పచెప్పుకుంటే, నీ హృదయం అప్పచెప్పుకుంటే నిజంగా చాలా అద్భుతాలు చూస్తారు. కనపరుస్తాడు ఆయన నిన్ను. ఆయన ఆరాధ్యనీయుడు. మోహరించండి. కోరికలు కోరుకొని వెళ్ళొద్దు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ కోరికలు నెరవేర్చగలిగిన శక్తిమంతుడు. నువ్వు చిన్న చిన్న కోరికలు కోరుకుంటావేమో. ఈ పునరుద్ధాన పండుగలో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ తలంపులు, ఎక్కువ ఆలోచనలు కలిగి వాటిని నెరవేర్చే దేవుడు